ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనకే ఈ వాగ్దానం. మన కన్నీటిని ఆయన తుడుస్తాడు. ప్రస్తుతం అందరి జీవితాల్లో కన్నీరు చూస్తూ ఉంటాం. అయితే మన కన్నీరు ఆగిపోయే సమయం వస్తుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రాబోతున్నాయి. ఇక మానవుని పతనం గూర్చి కానీ, ఆ పతనం తెచ్చే కష్టాల గూర్చి దుఃఖపడే పని లేదు. దేవుడే మనుషులను నివాస స్థలంగా ఉంటాడు. ఆయన మనుషుల మధ్య నివసిస్తాడు. ఆయన కుడి చేతితో శాశ్వతమైన ఆనంద భాగ్యాలు ఉన్నాయి. దుఃఖము, కన్నీరు అనేవి అక్కడ పరలోకములో ఉండవు. శ్రమలు, బాధలు లేని అలాంటి పరిస్థితి ఎంతో బాగుంటుంది కదా. మనం ఊహించని దానికంటే ఎక్కువ మహిమ ఉంటుంది కదా. కన్నీటితో ఎరుపెక్కిన కన్నుల నుండి కారే కన్నీటి దారలు ఆగిపోతాయి. మరి కొంతకాలానికి కన్నీరు అనేదే ఉండదు అని మనం తెలుసుకుంటాము, అర్థమవుతుంది కూడా. ఎవరు తుడిచివేయలేని విధంగా ప్రేమాశ్వర్యపైన దేవుడు మన కన్నీటిని తుడిచివేస్తాడు. ఆయన ప్రతి వారి భారాన్ని తీసివేసే దేవుడు కదా. అలాగనే ప్రతి వారి కన్నీటిని తుడిచే దేవుడు కదా. ఆయన హాగరు కన్నీటిని తుడిచి అరణ్యములో హాగరుకి, ఇస్మాయేలుకి నీటి ఊటను పుట్టించి వారి కన్నీటిని తుడిచిన దేవుడు. హన్నా బిడ్డల లేక కన్నీరు కార్చగా కన్నీటిని చూచి కరిగిపోయే దేవుడుగా హన్నాకు బిడ్డలనిచ్చి కన్నీటిని తుడిచిన దేవుడు. హిజ్కియా రాజు మరణకరమైన రోగములో కన్నీరు కార్చగా హిజ్కియా రాజు కన్నీటిని చూచి తిరిగి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. పాప క్షమాపణ కొరకు కన్నీరు కార్చిన పాపపు స్త్రీని క్షమించి ఆమె కన్నీటిని తుడిచి ఆమెకు క్షమాపణ, సమాధానం అనుగ్రహించిన దేవుడు. ఆయన నీ కన్నీటిని కూడా చూసి ఆయన నీ కన్నీటిని తుడిచి నీకు సహాయం చేస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుంటూ మీరు ఎవరెవరి జీవితాల్లో ఏ విధమైన కన్నీటిని తుడిచారో, వాక్యం విన్న మీ పిల్లల జీవితాల్లో కూడా వారు కన్నీటికి కారణమైన దానిని, వారి కన్నీటిని తుడిచి వారి కన్నీరు కార్చడానికి కారణమైన దాని నుంచి కూడా వారికి విడుదలిమ్మని, మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించమని, వీరి కుటుంబాలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను కూడా దీవించమని,
చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, పొలాలు, పశువులు, వాటన్నిటినీ దీవించండి. వివాహం కాని వారికి వివాహం జరగటానికి, వివాహం అయి గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటినీ దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.